సాఫ్ట్ స్టార్టర్ యొక్క యూజ్ ఏంటి? సాఫ్ట్ స్టార్టర్ మోటార్ని స్మూత్గా స్టార్ట్ చేయడానికి, రన్ చేయడానికి అండ్ మోటార్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సాఫ్ట్ స్టార్టర్ అండ్ విఎఫ్డి రెండు వర్కింగ్ ఆల్మోస్ట్ సేమే, కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే విఎఫ్డి ఫ్రీక్వెన్సీని వ్యారీ చేస్తుంది, సాఫ్ట్ స్టార్టర్ ఫ్రీక్వెన్సీని వ్యారీ చేయదు. సో ఇది అప్లికేషన్ బేస్డ్. ఎక్కడైతే మోటారు స్పీడ్ని వ్యారీ చేయాల్సిన అవసరం ఉండదో అక్కడ సాఫ్ట్ స్టార్టర్ని యూజ్ చేస్తాం. ఎక్కడైతే స్పీడ్ని వ్యారీ చేయాల్సిన అవసరం ఉంటుందో అక్కడ విఎఫ్డిని యూజ్ చేస్తాం. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఒక సాఫ్ట్ స్టార్టర్ ప్యానల్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన సాఫ్ట్ స్టార్టర్ ఏబీబీ మేక్, దాని మోడల్ నంబర్ PSTX170 ఉంది కదా, ఆ కింద QR కోడ్ కూడా ఉంది. దాన్ని స్కాన్ చేస్తే దీని డేటా షీట్ మొత్తం మనం క్లియర్గా చూడొచ్చు. ఈ క్రింద చూసారు కదా, ఇది మెయిన్ బ్రేకర్ అవుట్ గోయింగ్, సాఫ్ట్ స్టార్టర్ ఇన్పుట్కి ఇచ్చాం. సాఫ్ట్ స్టార్టర్ అవుట్పుట్ టెర్మినల్స్ కూడా మనం చూడొచ్చు. ఇది కనెక్షన్ క్యాబినెట్ అనమాట. ఇందులో మనకి మోటార్ కనెక్షన్స్, అంతేకాకుండా కంట్రోల్ వైరింగ్ కూడా చూడొచ్చు, ప్లస్ 3 బస్ కనెక్షన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో సాఫ్ట్ స్టార్టర్కి మోటార్కి మధ్యలో మనకి OLR కనెక్ట్ చేస్తాం అనమాట, మోటార్ ప్రొటెక్షన్ కోసం. ఇక్కడ మీరు ప్యానల్ పైన చూస్తే ఇది 2x37 kW, అంటే 2 37 kW మోటార్స్ని కంట్రోల్ చేస్తుంది. దానికి సంబంధించిన పారామీటర్స్ అన్నీ మనం ఈ BOE ద్వారా సాఫ్ట్ స్టార్టర్లోకి డౌన్లోడ్ చేస్తాం అనమాట. ఈ కేబుల్ చూసారు కదా, బయట నుంచి లోపలికి ఈ కేబుల్. ఇక 2x5 kW VFD, దీనికోసం మనం ఒక VFDని వాడాం. కానీ ఇక 2x37 kWకి కేవలం సాఫ్ట్ స్టార్టర్ని వాడాం. ఎందుకంటే ఆ 5 kW మోటార్ చిన్నదైనప్పటికీ కూడా దాని స్పీడ్ వ్యారీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ 37 kW పెద్దదైనా మనకి ఇక్కడ ఫిక్స్డ్ స్పీడ్ సరిపోతుంది, అప్లికేషన్ బేస్డ్.